ఇప్పుడు అల్లూరు జిల్లా అడవి బిడ్డల గురించి మనం చూసుకుంటే గనక, వీళ్ళందరూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. ఎందుకు? వీరందరూ కూడా తక్కువ సంఖ్యలో ఉంటారు. సో, వీళ్ళ కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఎక్కడా లేదు ఇంతకుముందు. కనుక అక్కడ కనీసం విద్యుత్ సదుపాయం కూడా అక్కడ లేదు. అక్కడికి రోడ్లు లేదు. డోలీ మోతలు. ఇవన్నీ చూసి చెల్లించిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేయడమే కాకుండా అక్కడికి విద్యుత్ సౌకర్యాన్ని కల్పించి, అక్కడ కొన్ని బల్బులు, ఫ్యాన్‌లు అన్నీ సెట్ జేసి, వాళ్ళందరికీ ఈ విధమైన బేసిక్ నెసెసిటీస్‌ని ఆయన చేయడం జరిగింది. మేబీ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆలోచించుంటారంటే, ఎగ్ పఫ్‌లకే 5, 6 కోట్లు ఖర్చు పెట్టే రోజుల్లో 440 కుటుంబాల కోసం మనం ఈ మాత్రం ఖర్చు పెట్టొచ్చు అనుకునుంటారాయన. పైగా ఈ రోడ్లు, ఈ విద్యుత్ అనేది వాళ్ళ హక్కు గూడా. ఇంతటితో ఆగిపోలేదు. పవన్ కళ్యాణ్ గారు అప్పటిదాకా మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మా డోలీ మాతల గురించి ఎవరికీ పట్టదు, ఈ రాజకీయ నాయకులందరూ ఇలాగే ఉంటారు అనేటువంటి ఒక మానసిక స్థితిలో ఉన్నటువంటి గిరిపుత్రులందరికీ ఇంతటితో ఆగకుండా ఆయన, ఆయన తోటలో పడినటువంటి మామిడి పండ్లు పంపించడం, ఎండకి వాళ్ళు ఆహ్, ఉట్టి కాళ్ళతో నడవడం ఆయన అబ్జర్వ్ చేసి, వాళ్ళకి చెప్పులు పంపిణీ కూడా చేయడం జరిగింది. ఇదంతా కూడా ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు కదా! ఇప్పుడు లార్జెస్ట్ క్రౌడ్ పుల్లర్. తెలుగు స్టేట్స్‌లో లార్జెస్ట్ క్రౌడ్ పుల్లర్ అంటే పవన్ కళ్యాణ్ గారని చెప్తారు. సో, అలాంటి వ్యక్తి మనకు అండగా ఉన్నాడంటే వాళ్ళకొచ్చే భరోసా ఏ విధంగా ఉంటదో మనం ఆలోచించుకోవచ్చు.